షలోం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. రోమన్స్ చాప్టర్ 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. Through Christ Jesus, the law of the Spirit who gives life has set you free from the law of sin and death. మన ముందెప్పుడు 2 నియమాలు, 2 మార్గాలు, 2 ఎంపికలు ఉంటాయి. సత్యము వెలుగులో జ్ఞానము చేత ఆత్మీయ నేత్రములు తెరవబడి అక్షయమైన వాటిని స్వతంత్రించుకునే వారుగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ జీసస్ అండ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. గాఢాంధకారముతో కమ్ముకున్న చీకటి మార్గం ఒకవైపు, ఆశ్చర్యకరమైన వెలుగుమయం కాబడిన మార్గం మరోవైపు. జీవవృక్షం ఒకవైపు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం మరోవైపు. నూతన యెరూషలేము ఒకవైపు, నాశనం కాబడిన బబులోను మరోవైపు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈనాడు అనేక మంది క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా చెరసాల నుండి విడుదల కల్పించినప్పటికీ అనేక మంది ఆ చెరసాల్లోనే ఉండిపోతున్నారు. బహుశా అక్కడ ప్రస్తుతం వారికి కంఫర్ట్గా ఉందేమో. లోకం అనుగ్రహించేటువంటి టెంపరరీ కంఫర్ట్ శాశ్వతం అన్నట్లు సాతాను వారిని భ్రమింపచేస్తూ ఉండగా వారు అదే నిజమని నమ్ముతూ మోసపోతూ ఉన్నారు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ప్రిజన్ బికాస్ ఆఫ్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్ 2000 years ago. హల్లెలూయా. గంభీరమైన ఈ సత్యము వినుచున్న వారి హృదయాలలో గొప్ప మార్పు యేసుక్రీస్తు కృపను బట్టి కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త బంధకాల నుండి సర్వలోకమును శాశ్వతంగా విముక్తి గావించినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.